మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ప్రస్తుతం మనతో మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ ఎం విజయ్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం చర్చిద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. నార్మల్గా ఏంటంటే మనకి ఎప్పుడే కానీ ఒక మనిషిని ఏమైనా అడిగితే సెటిల్ అయిన తర్వాత చూద్దాం, లేదంటే మ్యారేజ్ చేసుకోండి అన్నా కానీ లేదు, ఫస్ట్ నాకు సెటిల్మెంట్ ఇంపార్టెంట్ అని అంటుంటారు. అయితే సెటిల్మెంట్ అంటే వాళ్ళ ఉద్దేశంలో, ఎవరి ఉద్దేశంలో అయినా కానీ డబ్బు పరంగా నేను మంచిగా సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశమే. అయితే నిజంగానే మనకి మనీ ఉంటే సరిపోతుంది అంటారా సెటిల్ అవ్వడం అని అంటే? ఎస్ మేడం, మీరు అన్నట్టుగా మనీ ఉంటేనే సెటిల్ అవుతామని అందరం ఆలోచిస్తాం. కానీ ఈ జర్నీలో మనీ అనేది ఒక బై ప్రొడక్ట్ లో రావాలి మేడం. మనీ కోసం మనం వెంపర్లు ఆడకూడదు. మనం చేసే పని చేస్తూ దాని ద్వారా మనీ అనేది బై ప్రొడక్ట్ వస్తే మనం సక్సెస్ అన్నట్టు లేదా సెటిల్ అయినట్టు ఫీల్ అవ్వచ్చు. ఉదాహరణకి చాలా మంది ఏంటంటే మనీ 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 డబ్బు సంపాదించేది మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సొసైటీలో ఒక్కొక్క పలుకుబడి కావాలి, నన్నంటూ గుర్తించాలి. ఇప్పుడు నేను ఈ బ్లేజర్ వేసుకొని లేదా ఇలాగ షూ వేసుకొని వస్తే కాబట్టి నన్ను లోపలికి పంపించారు, లేదా టీ షర్ట్ షార్ట్ వేసుకుని వస్తే లోపలికి రాణిస్తారా? మేబీ అంటే అలా ఆలోచించడానికి సొసైటీ అలా చూస్తుంది కూడా కదా ఇప్పుడు. వాళ్ళు అలా చూస్తున్నారని మన లైఫ్ లో కూడా మనం అలా రిచ్ గా కనిపించాలి అనే ఉద్దేశంతో ఏంటంటే కంపారిజన్ ఎక్కువైపోతుంది. వాళ్ళు ఇలా ఉన్నారు, నేను కూడా వాళ్ళలా ఉంటే నాకు అంత రెస్పెక్ట్ వస్తుంది కదా ఉద్దేశంతో కంపేర్ చేసి వాళ్ళ చేసే దానికంటే ఖర్చు లేదా ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువైపోతుంది. అలాగా అది కాదు, మళ్ళీ ఇక్కడ డబ్బులు సంపాదించాలి. ఈ డబ్బుల కోసం వెంబట పడి 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 ఇందాక అనుకున్నట్టుగా ఆరోగ్యం అనేది నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ట్రై టు డోంట్ కంపేర్ అదర్స్. వాట్ యు హ్యావ్, వాట్ యు కెన్, దాన్ని యూజ్ చేసి ఒక బై ప్రొడక్ట్ గా మీరు ఇన్కమ్ సంపాదించుకోవాలి. మీ పెట్టుబడి ఏమవ్వాలంటే మీలో ఉన్నటువంటి టాలెంట్, స్కిల్స్ ని పెట్టాలి. అప్పుడు మీరు ఏమంటారు, ఒక స్టేజ్కి రావాలనగానే ఉపయోగపడే ఒక స్కిల్స్ అనేది మీరు పెట్టుకుంటే సక్సెస్ అయ్యే అవకాశం. ఎక్కడ దాకా, ఎందుకంటే పెద్ద పెద్ద సింగర్స్ ఉన్నారు ఇప్పుడు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఎక్కడో పల్లెటూరులో ఉండోళ్ళు అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు సాధన చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒకళ్ళు పిలవటమో, ఒకళ్ళు ఇన్వైట్ చేయడమో, లేదా ఒక పర్సన్ నీలో టాలెంట్ ఉంది మా దగ్గర వచ్చి పాడతాం అనడమో, ఏదో ఒక సందర్భం అనేది క్లిక్ అవుతుంది. దీని లైఫ్ లో అంటారు టర్నింగ్ పాయింట్ అన్నాం, చూసారా? అట్లాంటి ఆ టర్నింగ్ పాయింట్ వచ్చేదాకా ఖచ్చితంగా ఫోకస్ చేస్తూ అనేది వాళ్ళు ఏం చేయాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఐన్స్టీన్ ఉన్నారు, లేదా గొప్ప గొప్ప సైంటిస్టులు బొచ్చడు మంది ఉన్నారు. ఇంతమంది కూడా ఇప్పుడు ఇంత రిచ్ అయ్యారు, నోబెల్ ప్రైజ్లు వచ్చాయి. వాళ్ళు వర్క్ చేసిన దానికి వాళ్ళు డబ్బు కోసం వర్క్ చేశారు అనుకోవట్లేదు కదా. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే నేను పలానా సాధించాలి, నేను ఒకటి కనిపెట్టాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్. థామస్ ఆల్వా ఎడిసన్ ఒక బల్బు కనగడం కొన్ని వేల సార్లు ప్రయత్నించారు. ప్రయత్నించినప్పటికీ కూడా ఒకనొక సందర్భంలో నువ్వు ఇన్ని సార్లు 10,000 సార్లు ప్రయత్నించావు, నీ వల్ల దీనివల్ల ఉపయోగం ఏంది, పిచ్చోడైపోయావు అని అడిగితే ఆయన చెప్పారట, నేను 10,000 సార్లు ప్రయత్నించి ఓడిపోయిన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు అంటున్నారు. 10,000 సార్లు అంటే 10,000 రకాల్లో ఈ బల్బు వెలగదు నేను కనిపెట్టానని చెప్తానట. చూడండి, దృష్టికోణం అనేది వేరేగా ఉంటుంది. థింకింగ్ ఎప్పుడైతే మన థింకింగ్ డబ్బు కోసం కాకుండా మనం చేయాలనుకున్న పని మీద టార్గెట్ చేసుకుని వెళ్తూ ఉంటామో, ఒకనొక స్టేజ్ కి మనం అయితే రీచ్ అవుతామో అప్పుడు ఆ డబ్బు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఒక అద్భుతం జరిగేటప్పుడు లేదా ఒక ఆవిష్కరణ జరిగేటప్పుడు మనల్ని ఎవరు గుర్తించరట, పైగా క్రిటిసైజ్ చేస్తారు. ఒక దాన్ని కనిపెట్టేటప్పుడు క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ ప్రపంచం కూడా గుర్తుపట్టదు మనల్ని. ఆవిష్కరణ జరిగిన తర్వాత ఎవరు గుర్తుపట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వెల్ నోన్ అయిపోతాం. ఆవిష్కరణ వెల్ నోన్ అయిపోతుంది, ఎవరంటే పలానా వ్యక్తి అని చెప్తారు. ఆవిష్కరణ జరిగేటప్పుడు ఎవరు గుర్తుపట్టరు, కానీ ఆవిష్కరణ జరిగినంత ఎవరు గుర్తుపట్టాల్సిన అవసరం లేదు. ఈ ఒక్కటి కానీ మనసులో పెట్టుకొని మనము హార్డ్ వర్క్ చేస్తూ పోతూ ఉంటే, ఇందాక నన్ను చూసారా, మనీ అనేది బై ప్రొడక్ట్ గా వచ్చేస్తూ ఉంటుంది, సక్సెస్ఫుల్ గా వచ్చేస్తూ ఉంటుంది. ఎస్, ఈ మనీ సంపాదించాలి, కానీ ఏ దారిలో సంపాదిస్తున్నాము, దానికి మనం ఏం సాక్రిఫైస్ చేస్తున్నాము, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మనకు డబ్బులు మనకు కావాలి, మనం ఇన్వెస్ట్ ఏం చేస్తున్నాం, నీ వాల్యుబుల్ టైం పెడుతున్నావా లేదంటే నీ శ్రమ పెడుతున్నావా ఆధారపడి ఉంటుంది. ఒక ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఆ సమయానికి మనం అక్కడ ఉండాలి అంటే మనం టైం స్పెండ్ చేస్తున్నాము, లేకుంటే మనకు ఉన్నటువంటి ఏదో ఇంపార్టెంట్ జర్నీ చేయడానికో అక్కడ ఉండడానికి కొంత ఖర్చు, కొంత మనీ స్పెండ్ చేస్తాం. కానీ దాని టేక్ హోమ్ చూసారా, దానికి అంతకంటే 10 అయి ఉండాలి. అట్లాగే ఎక్స్పెక్ట్ చేసి కానీ మనం వర్క్ చేస్తే ఈ మనీ బై ప్రొడక్ట్ వస్తుంది. ఎప్పుడైతే మనకు తెలియకుండా మనీ వచ్చి చూసారా, అప్పుడు మనం వాళ్ళకంటే ఇంకా హయ్యర్ స్టేజ్లో ఉంటాం.
సక్సెస్ అవ్వాలంటే మనీ కావాలి, కానీ ఆ మనీ మీదే ఫోకస్ చేసి వర్క్ చేస్తే మనీ ఎమ్మటే రాదు. బిజినెస్ చేసేవాళ్ళు ఏదైనా ఒక పనిలో మనం సక్సెస్ అవ్వాలంటే 10,000 గంటలు పనిచేయాలండి. 10,000 అవర్స్ కానీ మనం వర్క్ చేస్తే ఆ పనిలో మనం మాస్టర్స్ అవుతాం. నథింగ్ బట్ 10,000 గంటలు ఈజ్ నథింగ్ బట్ 1 year. 1 year. ఒక సంవత్సరం నువ్వు ఆ వర్క్ లో కానీ ఆరి తేరితే నెక్స్ట్ ఇయర్ నుంచి నువ్వు సక్సెస్ అవుతావు. కొంతమంది నవ్వేడేస్ ఎలా ఉన్నారండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే వారం రోజుల్లో రిటర్న్స్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, కాకపోతే క్లోజ్ చేస్తున్నారు. కానీ అందులో మెళకువలు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి ఐడెంటిఫై చేసి దాన్ని ఎలాగ కొత్త విధంగా ఎలా తీసుకెళ్ళాలి ఆలోచించాలి. పాత సీసాలో కొత్త సారా పోసినట్టు ఉండకూడదు. కరెక్ట్. లైఫ్ అనేది ఒక బిజినెస్ అయినా కానీ పాత సీసాలో కొత్త సారా పోసినట్టు కాదు. ప్రతిసారి దాన్ని ఇన్నోవేటివ్ గా ఆలోచించాలి. ఒక ఎంటీ బాటిల్ ఉంది, వాటర్ బాటిల్ ఉందండి, డ్రింకింగ్ వాటర్ బాటిల్, ఖాళీ చేసిన వాటర్ బాటిల్ ఎంత కాస్ట్ ఉండొచ్చు? ఖాళీ వాటర్ బాటిల్ మేబీ 1 రూపీ, ₹10. కొన్ని సందర్భాలు వాల్యూ కూడా ఉండదు. అదే బాటిల్ మీరు మళ్ళీ మినరల్ వాటర్ నింపుతాం, దాని వాల్యూ ఎంత అవుతుంది? 30 or 50 or 100. ఎంత మినిమం అయినా ₹20. ఓకే, సాదా మనకు వాటర్ బాటిల్ 20 రూపీస్కి వస్తుంది. అదే వాటర్ బాటిల్లో మనము ఒక పెట్రోల్ డీజిల్ నింపాము ₹110, లేదా కూల్ డ్రింక్స్ నింపితే ₹60 ఉంటుంది. అందులో పెట్రోల్ నింపితే ₹110 ఉంటుంది. దాని ప్లేస్ లోనే మనము మెర్క్యూరీ నింపామనుకోండి, ఒక కెమికల్, రూమ్ టెంపరేచర్ లో మెటల్, లిక్విడ్ స్టేట్ లో ఉండే మెటల్ మెర్క్యూరీ, అది నింపితే దానివల్ల కొన్ని ₹1,000. దాని ప్లేస్ లో బంగారం నింపాం కొన్ని లక్షలు. అదే బంగారం ప్లేస్ లో వజ్రాలు నింపాం, దాని వాల్యూ కొన్ని కోట్ల రూపాయలు. మనం ఏం నింపుతున్నాము, మన బ్రెయిన్ లో ఏం నింపుతున్నాము, దానివల్ల ఉపయోగం ఏందని ఆలోచించి వర్క్ చేస్తే అప్పుడు ఆ బై ప్రొడక్ట్ అనేది వస్తూనే ఉంటుంది. మనం ఏం గుజ్జు దాచిపెట్టుకుంటున్నాము, దాని సమయానికి రిలీజ్ చేస్తున్నామా, ఆ గుజ్జుని టాలెంట్ గా కన్వర్ట్ చేసి రిలీజ్ చేస్తున్నామా, ఫోకస్ పెడుతున్నామా, దాన్ని మార్కెటింగ్ చేయగలుగుతున్నామా లేదా అనేది ఆలోచిస్తే మనం సక్సెస్ అవుతాం. మనకు కావాల్సిన బై ప్రొడక్ట్ అని చూసారా, అది వస్తూనే ఉంటుంది. ఎవరితో కంపేర్ చేసుకునే అవసరం లేదు, మనల్ని ఇంకొకరు కంపేర్ చేసుకుంటారు. ట్రై టు బి, నువ్వు ఆరుగురు ఫూల్స్ లో మనం ఉంటే మనల్ని 7వ ఫూల్ అంటారు. ఇది ఏమైనా కావచ్చు, 6 ఫుల్స్ మధ్యలో ఉంటే 7వ ఫుల్ అంటారు. కానీ అదే ఎక్స్పెక్ట్ చేస్తే మన చుట్టూతో ఉన్న వాతావరణం మన నుండి డిసైడ్ చేస్తుంది. అలాగా నువ్వు నీ చుట్టూ ఉండే వాతావరణం ఎలా ఉండాలంటే సక్సెస్ఫుల్ పీపుల్తో తిరగాలి, మంచి ఐడియాలజీ ఉన్న పర్సన్స్ తో తిరగాలి, బిజినెస్ పర్సన్స్ థింకింగ్ ఉన్న వాళ్ళతో తిరిగితే నీ లైఫ్ కూడా ఆ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. అబ్బా ఈ రోజు ఏం లెగుద్దాంలో, గంట తర్వాత లేద్దాం అనుకున్నాం అనుకోండి, మనం కూడా గంట తర్వాత లెగుస్తాం. ఒక రోజుకి 1 గంట ముందు లెగిస్తే ఒక రోజుకి 1 గంట ముందు లెగుద్దాం. చాలా సింపుల్ పని, ఎట్లగలంటే 1 గంట ముందులో చాలా సింపుల్ పని. వారానికి ఎన్ని గంటలు వస్తాయండి? 7 hours వస్తాయి. నెలకి 28 hours వస్తాయి. ప్రతిమా 1 day ఎక్స్ట్రా వచ్చినట్టే కదా. సంవత్సరానికి నెలకు 1 day ఎక్స్ట్రా వచ్చినట్టు కదా. అలాగా చిన్న చిన్న డెసిషన్స్ తీసుకుంటే లైఫ్ లో గొప్ప మార్పులు ఏర్పడతాయి. ఒక్క రోజు నువ్వు ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకోవచ్చు, సక్సెస్ కావడం కొత్త బిజినెస్ ప్లాన్స్ వేసుకోవచ్చు, కొత్త కనెక్షన్స్ ఏర్పరచుకోవచ్చు. సో ఇలాగనే యూజ్ చేసుకోవచ్చు. సక్సెస్ కావాలంటే మనీ కావాలి, మనీ మీదే ఆధారపడి సక్సెస్ అనేది పెట్టుకోకూడదు. మన టార్గెట్ రీచ్ అయ్యేటప్పుడు రీచ్ అయిన తర్వాత సక్సెస్ అనేది లేదా మనీ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది నా ఒపీనియన్ అండి. కరెక్ట్ అండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.